ఇంట్లో ఆవు దూడ విగ్రహాలు ఉండవచ్చునా అంటే ఇంట్లో ఆవు దూడ విగ్రహాలు అనేటటువంటిది అంటే మనకి దేవతలకి సంబంధించినటువంటివి నిత్యము మనం పూజ చేసుకునే దాంట్లో గణపతి, హనుమంతుడు, అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు, లక్ష్మీదేవి విధంగా పెట్టుకుంటాం కదండి. అంటే ఉగ్రదేవతల్ని మనం పెట్టుకోము. అంతేకాని మన ఇంటి దేవత, కులదేవత, ఇష్టదేవతల్ని నిత్యము కూడా మనం పూజిస్తాము. ఇక మరి ఆవు దూడ ఇది పెట్టుకోవచ్చా అండి అంటే నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. అది మన పూజా మందిరంలోనూ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకా ఎక్కడైనా సరే కొన్ని షోకేసుల్లో పెట్టుకునేటటువంటి పీసులు దొరుకుతున్నాయండి, అలా ఎవరో ఇచ్చారండి అనుకున్న పక్షంలో మనకు ఎవరైనా ఇచ్చినప్పుడు కూడా చక్కగా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. అది ఆవు దూడ అనేటటువంటిది కూడా ఎలా ఉండాలి అంటే ఆ ఆవు దగ్గర దూడ పాలు తాగుతున్నట్టుగా ఉన్నటువంటివి అయితే కనుక ఇంకా మంచిదని చెప్తారు. అటువంటిది కనుక ఉన్నట్లయితే ఇంట్లో ఐశ్వర్యానికి కొదవు ఉండదు. అష్టైశ్వర్యాలు కూడాను ఆ ఇంట్లో నిండి నిబిడీకృతమవుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది నిస్సందేహం. అంటే ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు, అమ్మవారు ఇస్తూనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి రాకుండా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఆవు దూడని అంటే మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు గోమాత కూడా రావటం జరిగింది కదండి. అంటే కామధేనువు వచ్చింది కదా, కామధేనువు కల్పతరువు అనే మాట అంటూ ఉంటారు కదా. ఈ కామధేనువు కూడాను క్షీరసాగర మదనంలో జరిగినప్పుడే వచ్చింది. అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపమే ఈ కామధేనువు, గోమాత. కాబట్టి ఈ గోమాత చక్కగా ఆవు దూడ ఇంట్లో నిత్య పూజలో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మరి ఈ ఆవు దూడని ఎవరికైనా ఇవ్వచ్చా అండి అంటే చక్కగా ఇవ్వచ్చు. అంటే మన ఇంటి లక్ష్మిని ఇచ్చేసినట్లేనా అంటే అటువంటిది ఏముండదండి. కొన్ని సందర్భాల్లో ఇవ్వాలని కూడా చెప్తారు. ఎలాంటి సందర్భాలు అంటే వివాహమైనప్పుడు, అమ్మాయికి వివాహమైనప్పుడు పూర్వమైతే కనుక అందరూ చిన్న వయసులోనే చేసేవారు. అప్పుడు రజస్సుల పూర్వ వివాహాలే ఉండేటటువంటివి. అయితే తర్వాత కాలక్రమేణా కాస్త వయసు ఇప్పుడు ఉన్న చట్టాలను బట్టి కూడా ఈ మాట నేను అనకూడదు కూడాను. అంటే మెచ్యూర్ అయిన తర్వాతనే అమ్మాయికి రజోదోషం అనేటటువంటిది లేకుండా ఉండేందుకు గాను అక్కడ కుష్మాండ హోమాలు అనేటటువంటిది చేయటం చేస్తారు. అప్పుడు ఆవు దూడ అనేటటువంటిది దానం ఇవ్వాలి. ఆ దానం ఇవ్వాలి అన్నప్పుడు ప్రత్యక్ష దానం ఇచ్చేటటువంటి మహానుభావులు, శక్తి సంపన్నులు ఉంటే ఇస్తారు. లేని పక్షంలో ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ ఉంటుంది కదండి, దాన్ని దానంగా కూడా ఇస్తారు. ఈ ఆవు దూడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆవు దూడని ఇంట్లో మన పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు. అయితే దక్షిణ దిక్కున పెట్టకూడదనే చెప్తారండి. ఎందుకని అంటే దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు కాబట్టి ఆ స్థానంలో పెట్టకూడదు. తూర్పు ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ దిక్కులో పెట్టద్దు అని చెప్తారు. ఈ విధంగా ఈ ఆవు దూడని మనం నిత్య పూజలో కూడా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆర్థికంగా సానుకూలత, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పోతాయి. ఈ విధంగా ఆవు దూడని పెట్టుకున్నట్లయితే. ఇక ఆవు దూడని మరి కొన్ని సందర్భాల్లో దానాలు కూడా ఇస్తూ ఉంటారు కదండి. అంటే ఇప్పుడు శుభానికి కానీ అశుభానికి కానీ షోడశ దానాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే 16 దానాలు ఇస్తారు. ప్రతి మనిషిలో కూడాను 16 కర్మలు అనేటటువంటిది జరుగుతాయి. షోడశ కర్మలు అని అంటారు. అంటే మనిషి పుట్టినప్పుడు బారసాలతో మొదలైన దగ్గర నుంచి అంత్యేష్టి వరకు గమనించినట్లయితే 16 ఉంటాయి అన్నమాట. ఈ 16కి సంబంధించి 16 దానాలను కూడా చేస్తూ ఉంటారు. కొందరు ప్రత్యక్షంగా చేసేటటువంటి వారు ఉంటారు, కొందరు పరోక్షంగా చేసేటటువంటి వారు ఉన్నారు. అలాగే ఈ దానాల్లో 16 షోడశ దానాల్లో మనకి గోదానం కూడా గోదానం, భూదానం, సువర్ణదానం, హిరణ్యదానం అన్నీ చెప్తారు కదా. అలాగే దీంట్లో ఈ గోదానంలో ప్రత్యక్ష గోదానం ఇచ్చేటటువంటి వారు ఉంటారు, ప్రత్యక్ష గోదానం ఇవ్వలేనటువంటి వారు ఈ విధంగా వెండిది ఆవు దూడ, ఉట్టి ఆవుది కాదండి, ఆవు దూడ కలిపినటువంటిది, ఆ దూడ ఆవు దగ్గర పాలు తాగుతూ ఉన్నటువంటిది తీసుకొని వచ్చి దానం ఇచ్చినట్లయితే కనుక యాగ ఫలం వస్తుంది అని చెప్తారు.
అదేవిధంగా శుభకార్యం జరిగినా చేస్తారు. అదేవిధంగా ఎవరన్నా మనిషి గతించినా కూడాను దానాలు ఇస్తారు కదండి. దానాలు ఇచ్చినప్పుడు కూడాను కొన్ని చేయగలిగినంత వరకు ప్రత్యక్ష దానాలు చేస్తారు. కొందరు మొత్తం ప్రత్యక్ష దానాలు చేసేటటువంటి వారు ఉన్నారు. కొందరు మొత్తం పరోక్ష దానాలు చేసేటటువంటి వారు ఉన్నారు. కొందరు ప్రత్యక్షంగా కొన్ని చేసుకొని కొన్ని పరోక్ష దానం చేసేటటువంటి, అటువంటి పరోక్ష దానం చేసేటప్పుడు కూడాను ఈ విధంగా ఈ గోవుని అంటే ఈ ఆవు దూడ వెండి విగ్రహాన్ని ఎవరికైనా దానంగా కూడా ఇవ్వచ్చు. స్వస్తి.